anger management la. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తుంది నెక్స్ట్ లెవెల్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందనమాట. సో ఆ వీడియో వచ్చేసి ఏంటి అని అంటే, మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చూస్తారు కదా, సో సూపర్ ఉంది కదా. సో ఆ వీడియో అనేది ఇప్పుడు మన టిక్టాక్లో అండ్ వాట్సాప్ స్టేటస్లో చాలా వరకు ట్రెండింగ్ అవుతుందన్నమాట. సో అది ఏ విధంగా చేసుకోవాలనేది చాలామందికి తెలియదు. సో అందుకోసం నేను ఈ వీడియో మన ఛానల్లో చేయాలని అంటే మీకు నేర్పించాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కైన్ మాస్టర్ ఉంది కదా, సో దాన్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ బటన్ క్లిక్ చేసి 9:16 క్లిక్ చేసేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా ఫైల్కి వెళ్ళేసి మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు మీ నచ్చిన ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, సో దీన్ని కొంచెం సెట్ చేసేసుకోండి. మీ ఫోటోని మీకు ఎంతలో కావాలంటే అంతలో సెట్ చేసేసుకోండి. మీకు ఎంత నచ్చితే అంత. ఓకేనా? సో సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఈక్వల్ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత ఈ విధంగా మీరు డ్రాగ్ చేసుకోండి. సో ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సో లేయర్కి వెళ్ళి ఇంకొక టెంప్లెట్ ఉంటుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు పెద్దగా చేసుకోండి. సో పెద్దగా చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఇప్పుడు దీన్ని జూమ్ చేసుకోండి. ఫస్ట్ జూమ్ చేసుకున్న తర్వాత ఈ జీరో ఉంది కదా, ఈ జీరో ఎక్కడ అయిపోతుంది చూడండి, ఇక్కడ కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ మీరు కట్ మీదకి వచ్చి స్ప్లిట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, సో ఇది ఉంది కదా, ఓకేనా, ఈ ఫోటో ఉంది కదా, ఫోటో మీద క్లిక్ చేసి ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసేసుకొని కిందికి వచ్చేయండి. కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు స్క్రీన్ అని ఉంది. ఓకేనా? సో దాని మీద క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం వచ్చేసింది, మొత్తం సెటప్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం, ఇక్కడ ఎక్కడ వరకు వచ్చింది. ఓకే, 0 నుంచి ఇది వచ్చేసింది. ఓకేనా? వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, సో లాస్ట్కి వచ్చేసేయండి. అయిపోయింది. లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇది ఎంతవరకు ఉంది ఏంది అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత అయిపోయింది కదా, టోటల్గా మనకు వీడియో అనేది రెడీ అయిపోయింది. సో రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, డైరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అయిపోయింది కాబట్టి సో జస్ట్ దాని మీద క్లిక్ చేసేసుకొని సో 1080p పెట్టుకొని 30 ఫ్రేమ్ రేట్ పెట్టేసుకొని ఎక్స్పర్ట్ మీద క్లిక్ చేయండి. సో వెంటనే మీకు ఎక్స్పర్ట్ అయిపోయి మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. మీరు వెంటనే టిక్టాక్లోనో లేకపోతే వాట్సాప్ స్టేటస్లోనో మీ యొక్క ఫోటోతో మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంత సింపుల్గా మీరైతే చేసుకోవచ్చు ఎడిటింగ్ అనేది. సో ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మంచి టిక్టాక్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్, టిక్టాక్ సంబంధించింది కావచ్చు, లేకపోతే వాట్సాప్ స్టేటస్ సంబంధించింది కావచ్చు, లేకపోతే మొబైల్ సంబంధించిన ప్రతి ఒక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అని ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటివి జరుగుతాయి, లేకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకోసం మీరు కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం ఈ వీడియోని షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఇంత మంచి వీడియోస్ తీసుకురావడానికి కొంచెం మీరు బూస్టప్ ఇచ్చినట్టు అవుతారు అనమాట. సో కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు స్మైలింగ్, బాయ్, జై హింద్.